ఫ్రెండ్స్, ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఈరోజు పొలం దగ్గరే ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే గుమ్మడి, పొట్ల, కాకరి, సొర, పప్పు చిక్కుళ్ళు, కంది అన్నీ నాటాం ఫ్రెండ్స్ చేలల్లో. చూడండి చాలా బాగుంది గుమ్మడి విత్తనాలు కూడా. ఈ ప్యాకెట్ తెచ్చుకోండి, చాలా అంటే చాలా మంచిగా కూడా పండుతుంది. చూడండి ఏం విత్తనం ఏంటిదో మీకు నేనైతే చెప్పను, ఎందుకంటే చాలామందికి తెలుసు విత్తనం ఏంటిదో, అందుకే నేను చెప్పటం లేదు. ఓకే, ఈరోజు వచ్చేటప్పటికి మా మేనల్లుడికి పెళ్లి కొడుకుని చేశాను, వీడియో కూడా పెట్టాను నేను ఒకటి. అట్లా ఉదయం నుంచి ఇవాళ కొంచెం బిజీగా ఉన్నా, వీడియోలు చేయాలన్నా కానీ కూడా కుదరలేదు, అందుకు ఒక్క వీడియోనే పెట్టాను. ఇంకెక్కడి నుంచి మొత్తం రీల్స్ అన్ని పొలంలోనే అన్నీ నాటాక ఇంకా కలుపులు నీళ్ళు వర్షాలు పడి బాగుంటే ఇంక అంతే చాలు ఫ్రెండ్స్. నిరుడు కూడా పొగాకేసి చాలా నష్టపోయాం. ఇంకా చెక్కులు ఇంటి దగ్గర ఇవ్వండి, ఇంకా చాలా నష్టపోయాం. నష్టం అట్ట పెట్టి ఒక్కొక్కరు ధైర్యంగా ఉండరు, ఒక్కొక్కళ్ళు అయితే చెట్లకి తాళ్ళు వేసుకుని ఏలాడి చచ్చిపోయి ఉండారు ఫ్రెండ్స్. ఎందుకంటే 30 ఎకరం 40 ఎకరం అట్లా వేసారు నల్లపర్లి. చాలామంది చనిపోయి రైతు ఆత్మహత్య చాలా జరిగినాయి. రైతు కష్టాన్ని గుర్తించండి ఫ్రెండ్స్ ఫస్ట్. ఎందుకంటే ఈ దేశం మీద రైతు కనీసం ఇప్పుడు వరకు వీళ్ళు చేస్తున్నారు, తర్వాత వచ్చేటప్పటికి పిల్లలు చేస్తారో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ముందు ముందు చూస్తుంటే అసలుకి ఏ సాఫ్ట్వేర్లుగా అట్లా అట్లా వెళ్ళిపోతా ఉన్నారు, ఎవరు కూడా రైతు పని చేయట్లేదు. ఎందుకంటే రైతుకు ఒక గౌరవం అనేది లేదు. రైతు పని అంటే రైతా ఏముంది అక్కడ అనే మాట తప్పితే రైతుని గుర్తించి ఒక గౌరవం ఇచ్చేవాళ్ళే లేరు ఈ రోజుల్లో. అట్లా కాదు, అట్లా చేయొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే కనీసం మనం పండించిన పంట మనం తింటున్నామంటే దాని వెనక కష్టం కూడా అట్లానే ఉంటుంది. రైతు కష్టాన్ని గుర్తించండి, రైతుకి లైక్ చేయండి, రైతు ఎక్కడుండో సెల్యూట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక జవాన్కి రైతుకి తప్పకుండా కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించాలి మనం. జవాన్ చూడు భార్య పిల్లలు అనకుండా వదిలేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రాణం తిరిగి వస్తాడో రాదో కూడా తెలియదు. అట్లానే రైతు కూడా పెట్టిన పంట తిరిగి వచ్చిద్దో రాదో కూడా తెలియకపోయినా కానీ కూడా కష్టపడి ఇది కావద్దు ఇంకోటి ఇంకోటి కాదు ఇంకోటి వచ్చిద్దని పండించాలని ఒక ఆలోచనతో ఉంటాడు. కానీ రైతు ఏ రోజు కూడా ఎవరిని కూడా నష్టపెట్టాలని కూడా ఎప్పుడు అనుకోడు. అలాగే మనం కూడా గుర్తించాలి రైతుని, రైతు కష్టాన్ని గుర్తించాలి. మళ్ళీ 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 రాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ నాటి మన దేశానికి సేవ చేసే రైతుని, ఆ జవాన్ ఎప్పుడూ మర్చిపోవద్దు. మరేమంటారు? కామెంట్ చేయండి. బాయ్.